హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇక్కడైతే మేము మందార మొక్కలు అయితే తీసుకురావడానికి అయితే వెళ్ళాం ఫ్రెండ్స్. ఇక్కడ మాకు ఎల్బీ నగర్లో కామన్ దగ్గరలోనే ఈ పూల మొక్కల నర్సరీ అయితే ఉంది. చాలా రకాల మొక్కలు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. ఇక్కడ వచ్చేసి నాటు గులాబీ ఉంటాయా, అవి లేవంట. హైబ్రిడ్ గులాబీ ఎక్కువ ఉన్నాయి ఫ్రెండ్స్. చాలా అంటే చాలా బాగుంది. వెదర్ కూడా చాలా బాగుంది. అప్పుడే సన్న చినుకులు అయితే పడుతున్నాయి ఫ్రెండ్స్. వైట్ రోజెస్ కుండీలు కూడా ఉన్నాయి. చాలా అంటే చాలా బాగుంది వాతావరణం అంతా. చూసారా, హాయిగా గాలి వీస్తుంది. వీడియో తీస్తూ ఉన్నాను. నైట్ టైంలో వెళ్ళాం ఫ్రెండ్స్. 8:30 అట్లా అయింది టైం. అప్పుడు వచ్చేసి ఫాస్ట్గా అయితే వీడియో తీసుకొని వచ్చేసాను. ఇంట్లో పెట్టుకునే షో మొక్కల కాంచి పండ్ల మొక్కలు, షో మొక్కలు, ఫ్లవర్స్ అన్నీ, మందార మొక్కలు, ప్రతి ఒక్క మొక్కలు అయితే ఉన్నాయి. ఈ రోజ్ ఫ్లవర్స్ మొక్కలు వచ్చేసి ఈచ్ 160 రూపీస్ అంట ఫ్రెండ్స్. ఇక్కడ తెల్ల గులాబీలు కూడా ఉన్నాయి. ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మాకు ఇక్కడ మొక్కలు మరిన్ని పెట్టుకోవడానికి అయితే ప్లేస్ లేదు. అదే ఈ ఊర్లలో అయితే మంచిగా ఈ మొక్కలన్నీ నాటుకోవచ్చు. మాకు ఇక్కడైతే అసలు పెట్టుకోవడానికి అసలు ప్లేస్ లేదు ఫ్రెండ్స్. ఒకవేళ పెట్టుకోవడానికి ప్లేస్ ఉన్నా మాకు వెనక సైడ్ ఉండడం వల్ల మాకైతే ఎండ అనేది అసలు తలగదు. దానివల్ల అవి గ్రోత్ అనేది అసలు ఉండవు. కాబట్టి నేనైతే పెట్టలేదు ఒక్క మొక్క కూడా. ఎప్పుడు ఒకటి తెచ్చుకుందామని చూశాను, కానీ చీకటి పడ్డది, అప్పటికే లేట్ అయింది. ఇక మందార మొక్కల వరకు అయితే తెచ్చుకున్నాను. రోజ్ ఫ్లవర్స్ మొక్కలు అయితే తెచ్చుకోలేదు. చాలా వెరైటీస్ ఉన్నాయి. అలాగే ఇక్కడ వచ్చేసి మనకి కరివేపాకు మొక్కలు, తమలపాకు మొక్కలు అన్నీ ఉన్నాయి. తమలపాకు మొక్క అయితే మా ఇంట్లోనే ఉంది ఫ్రెండ్స్. చాలా పెద్ద తీగ ఉంది. ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే లైక్ చేయండి. చూసారా, రోజు మార్నింగ్ ఈవినింగ్ నీళ్ళు పోస్తారంట. అదే వర్షాకాలంలో అయితే నీళ్ళు అసలు పోయారంట ఫ్రెండ్స్. అవే వర్షానికి మంచిగా ఉంటాయంట, అవసరం లేదంట. కానీ మామూలు టైంలో మాత్రం మార్నింగ్ ఈవినింగ్ అయితే నీళ్ళు కొడతారంట. చాలా బాగా ఉన్నాయి మొక్కలన్నీ వచ్చేసి. ఇవన్నీ మనం పైన వేటికైనా హ్యాంగింగ్ చేసుకోవచ్చు. వీటితో అయితే తీగ మొక్కలు కూడా ఉన్నాయి. ఇక్కడ చూడండి, చాలా చాలా బాగున్నాయి ఈ మొక్కలు కూడా. ఇవన్నీ ఇంట్లో పెట్టుకునే అనుకుంటా ఫ్రెండ్స్. లోపల పెట్టుకొని పెంచుకునేట్టుకుంటాయి ఇవి. ఇవన్నీ హ్యాంగింగ్ చేసినవి కూడా చాలా బాగున్నాయి. ఇవన్నీ షోకి మనం పెద్ద ఇల్లున్న దగ్గర అయితే హాయిగా పెట్టుకోవచ్చు. ఓన్ హౌస్ ఉంటే ఇవన్నీ నాటుకోవచ్చు. చూసారా, చాలా రకాల మొక్కలు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. నచ్చిన వాళ్ళు లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి, ఈ ఓన్ హౌస్ ఉన్న వాళ్ళైతే ఇలా అయితే ఎక్కువ డెకరేషన్కి అయితే తీసుకోబోతారు. మాది రెంటెడ్ హౌస్ కాబట్టి ఇవన్నీ పెట్టుకునే ఛాన్స్ అయితే మాకు లేదు. అంత ప్లేస్ అనేది మాకు లేకపోవడం వల్ల నేనైతే తెచ్చుకోలేదు. ఆ మందార మొక్కలు ఆంటీ తీసుకురమ్మంటే మందార మొక్కల కోసం వచ్చాము. చూసారా ఎన్ని రకాల మొక్కలు ఉన్నాయో. ఇంతకుముందు నేను రెండు గులాబీ మొక్కలు అయితే నాటాను ఫ్రెండ్స్. అవి ఎండ తాగలకైతే చనిపోయాయి. ఇంక అప్పటి నుంచి తేడం మానేశాను. వాటికి ఎండ అనేది ఖచ్చితంగా ఉండాలి, అప్పుడే మంచి గ్రోత్ ఉంటాయి ఫ్రెండ్స్. ఇక్కడ ఒక షో మొక్కలు ఉన్నాయి. వచ్చేది బతుకమ్మ పండుగ కాబట్టి ఈ పూల మొక్కలు ఉంటే ఇంట్లో చాలా బాగుంటుంది. ఇంకా పండ్ల మొక్కలు అయితే ఇక పొలాలలో వేసుకుంటే ఎప్పుడో ఒకటి మనకి యూజ్ అవుతుంది.
నేను పనస మొక్కలు విత్తనాలు ఉత్తగానే ఇంట్లో నాటాను ఫ్రెండ్స్. అవైతే వచ్చాయి, చాలా బాగా గ్రోత్ వచ్చినాయి. ఎప్పుడన్నా ఊరు వెళ్ళేటప్పుడు తీసుకెళ్ళాలి వాటిని. చూసారా, లైట్ వేసి మరీ వీడియో తీసుకున్నాను. టార్చ్ లైట్ తీసుకుపోయాను ఇంటి దగ్గర నుంచే. అలా వీడియో అయితే తీసుకున్నాను. రోడ్డు సైడే ఉంది, ఇది వచ్చేసి కామనేని దగ్గరలో. చూసారా ఎన్ని రకాల మొక్కలు ఉన్నాయో ఫ్రెండ్స్. కరివేపాకు మొక్కలు కూడా నాటారు ఇక్కడైతే. ఇవి మనకు తెలిసినవి, ఊర్లలో ప్రతి చోట ఉంటాయి. లిల్లీ పువ్వుల మొక్కలు ఒకప్పుడు మా ఇంట్లో ఉన్నాయి. ఇవి మొక్కలు, లిల్లీ పువ్వుల మొక్కలు కూడా. చూసారా, ఇవి లిల్లీ మొక్కలు ఫ్రెండ్స్. మంచి స్మెల్ వస్తాయి. మొగ్గలే ఉన్నాయి, పువ్వులు పూయలేదట్టుకుంటే ఇంకా. ఇవి కూడా మన ఇళ్ళల్లో ఉండే మొక్కలే ఇవి. ఇవి హైబ్రిడ్ అయి ఉంటాయి. చూసారా, ఫుల్ గాలి వస్తుంది, వర్షం పడుతుంది. రోడ్ సైడే ఉంది నర్సరీ వచ్చేసి. అలాగే మనకి ఇక్కడ మొక్కలతో పాటు రకరకాల కుండీలు కూడా ఉన్నాయి ఫ్రెండ్స్. నిజంగా ఓన్ హౌస్ ఉంటే ఇవన్నీ డెకరేషన్ చేసుకొని మంచిగా పెట్టుకోవచ్చు. చాలా చాలా వెరైటీస్ ఉన్నాయి, సూపర్గా ఉన్నాయి. నచ్చితే తప్పకుండా లైక్ చేసి ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ, బాయ్.